సర్వీస్ ఆర్గనైజేషన్స్ స్పిరిచువలిజం నడుపుతున్న వాటన్నిటికీ కూడా నెట్వర్క్ ఇంటర్నేషనల్ గా ఫారం చేయడం అని పెట్టుకుని లైఫ్ ని దానికి డివోట్ చేసేసాడు. పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయినారు, వైఫ్ కావాల్సినటువంటి ఆస్తి ఇచ్చేసాడు. ఇంకా నా కోసం నువ్వు ఎదురు చూడొద్దన్నాడు, మొదలుపెట్టేశాడు. మొదలుపెట్టి ఆయన నాకు అక్కడ ప్రతినిధిగా వర్క్ చేస్తున్నాడు. అప్పటి నుంచి ఆయన చేసినటువంటి కృషి ఫలితంగా జెనీవాలో కొన్ని సబ్జెక్ట్స్ మేము స్టడీడ్ గా టీచ్ చేయడం, సీక్రెట్ డాక్టర్, ఎల్ఎస్ఏ బుక్స్, ఎల్ఎస్ఏ డైలీ బుక్స్ మొదలైనవి చేయడం, ఈ వేద ఉపనిషత్ పురాణముల సమన్వయం చేశాం. చేసిన దానికి ఫలితంగా 1982వ సంవత్సరంలో ఇంటర్నేషనల్ యూనివర్సిటీ, స్పిరిచువల్ యూనివర్సిటీ ఒకటి స్టార్ట్ చేయడానికి మేమిద్దరం కలిసి అక్కడ జెనీవాలో ప్రపోజల్ చేశాం. దానికి మోరియా యూనివర్సిటీ అని చెప్పి పేరు పెట్టాం. 1982వ సంవత్సరంలో మేము నైట్ క్లాసెస్ తో యూనివర్సిటీ స్టార్ట్ చేశాం. అదృష్టవశాత్తు అక్కడ ఉన్నటువంటి యునైటెడ్ నేషన్స్ బిల్డింగ్ లో ఒక బ్లాక్ మాకు ఇచ్చేశారు. ముందు వర్క్ చేసుకోండి, మీకు ఏదైనా ఒక చోటు దొరికే వరకు అని. ఎందుకంటే వెళ్ళినప్పుడల్లా యునైటెడ్ నేషన్స్ లో కూడా రెగ్యులర్ గా ఒక 3 or 4 లెక్చర్స్ నేను ఇస్తూ ఉంటాను అక్కడ. ఇప్పుడు అక్కడ యూనివర్సిటీ స్టార్ట్ చేశాం. సిలబస్ కూడా ఫ్రేమ్ చేసి వరల్డ్ లో ఉన్నటువంటి ఎడ్యుకేషనలిస్ట్స్ అందరికీ కూడాను ఒపీనియన్ కోసం పంపించి వాళ్ళ ఒపీనియన్స్ అన్ని వచ్చిన తర్వాత రేపు మళ్ళీ ఆగస్టులో మేము వెళ్ళినప్పుడు సిలబస్ ని కన్ఫర్మ్ చేసి క్లాసెస్ స్టార్ట్ చేస్తాం. ఈ లోపల నైట్ క్లాసెస్ కి అటెండ్ అవుతున్నటువంటి వాళ్ళు 18 మంది ఎంబీబీఎస్ పాస్ అయినటువంటి స్టూడెంట్స్ అక్కడ ఇప్పుడు స్టూడెంట్స్ గా స్టడీ చేసుకుంటున్నారు. అలాగే ప్యారిస్ లో ఒక ఆమె చాలా కాలం గ్రీకు, లాటిన్ మొదలైనవన్నీ చదువుకుని థియోసాఫికల్ సొసైటీ నుంచి చాలా బెనిఫిట్ అయినటువంటి ఆమె హోలిస్టిక్ యూనివర్సిటీ అని చెప్పి ఒకటి ప్రారంభిద్దామని లాస్ట్ ఇయర్ మేము వెళ్ళినప్పుడు నాతో ప్రపోజ్ చేసింది. ఈ సంవత్సరం అది కూడా అక్కడ ప్రారంభం చేయబోతున్నాం. కనుక థియోసాఫికల్ సొసైటీని ఆధారంగా చేసుకుని బ్లెవెట్స్కీ, బిసెంట్ మొదలైనటువంటి వాళ్ళు చేసినటువంటి కృషిని ఆధారంగా చేసుకుని అనేకమైనటువంటి అత్యద్భుతమైన ఆధ్యాత్మిక సంస్థల పేర్లతో ఒకే ఉద్యమం నడుస్తూ ఉన్నది ప్రపంచంలో. అలాగే మైత్రేయ సంఘాన్ని న్యూయార్క్ లో ఒక సంఘం ఉన్నది. వాళ్ళు మోరియా యొక్క మెసేజెస్, కుతుమి యొక్క మెసేజెస్, మైత్రేయ యొక్క మెసేజెస్ వాళ్ళు బుక్స్ కింద రికార్డు చేసుకుని ప్రతి సంవత్సరం పబ్లిష్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా బ్యాక్గ్రౌండ్ ఒకటిగానే ఉన్నది. ఇంటర్నేషనల్ స్పిరిచువలిజం అంటే అధ్యాత్మ విద్య, దేహము, మనస్సు, ఇంద్రియములు కాక అతీతుడైనటువంటి జీవుడు లోపల మెరుస్తూ ఉన్నటువంటి ఈశ్వరుడు ఎవడైతే ఉన్నాడో వాడికి దీన్ని ప్రణిధానము చేయుట, ఈశ్వర ప్రణిధానాద్వా అని కదా పతంజలి చెప్పింది. యోగం అంటే చిత్తవృత్తి నిరోధం. దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రపంచంలో ఆధ్యాత్మికతని అభివృద్ధి చేయడం కోసం అని చెప్పి వాళ్ళు పెట్టుకున్నారు. రిలిజియన్ అనేటువంటి దాన్ని తన్నేశారు పక్కకి. రిలిజియన్ కి దీనికి ఏం సంబంధం లేదు. ఎందుకంటే ప్రపంచంలో రిలిజియన్ ఈజ్ ఆల్రెడీ ప్రూవ్డ్ ఏ ఫెయిల్యూర్, పాలిటిక్స్ ఈజ్ ఆల్రెడీ ప్రూవ్డ్ ఏ ఫెయిల్యూర్. మానవుడు చాలా ఆ రెండింటితోనూ దాదాపు కొన్ని 100 సంవత్సరాలు చాలా పనికొస్తాయేమో అనుకుని అలిచిపోయి ఉన్నాడు. నడువులు విరిగిపోబోతున్నాయి. ఇప్పుడు 2 వరల్డ్ వార్స్ ఫైట్ చేశాం. 3వ వరల్డ్ వార్ కి ప్రపంచం ప్రిపేర్ అవుతుంది. వీ ప్రూవ్ అవర్ సెల్స్ యాజ్ క్రూడ్ అండ్ పాలియోలిథిక్ యాజ్ ది ఏన్షియంట్స్. మ్యాన్ కైండ్ ముందుకు వెళ్తాం అనేటువంటిది కోసం ప్రయత్నం చేస్తున్నారు. దీంతో సర్వీస్ ఆర్గనైజేషన్స్ ని వీళ్ళు ఐడెంటిఫై చేసేశారు. అది చాలా గొప్ప విషయం. కొన్ని కోట్ల డాలర్లు పెట్టి ట్రక్కులు డొనేట్ చేశారు వరల్డ్ వైడ్ గా. ఇంటర్నేషనల్ హంగర్ ఆర్గనైజేషన్, హంగర్ హంటింగ్ ఆర్గనైజేషన్ అని పెట్టారు. అందరూ కలిసి ఇన్ని అసోసియేషన్స్ కలిసి కొంతమంది కొన్ని కోట్ల డాలర్స్ అక్కడ వాళ్ళు ఫండ్ పెట్టి భోజన పదార్థాలు, రొట్టెల పిండి మొదలైనటువంటి నిరంతరం సప్లై చేస్తూ ఉంటారు. కొంతమంది స్టవ్స్ మొదలైనవన్నీ సప్లై చేస్తూ ఉంటారు, ఎలక్ట్రిక్ హీటర్స్. వీళ్ళు ఎక్కడైతే హంగర్ ఉన్నదో పీపుల్ కి, కంట్రీతో సంబంధం లేదు, మాకు గవర్నమెంట్ తో సంబంధం లేదు, నేషన్ తో సంబంధం లేదు, రిలిజియన్ తో సంబంధం లేదు, అక్కడికి వెళ్లిపోయి ఫుడ్ సప్లై చేస్తూ ఉంటామని చెప్పి కొన్ని లక్షల మందికి సప్లై చేస్తున్నారు ఈ 10 సంవత్సరాల నుంచి ఈ ఆర్గనైజేషన్స్ లో ఉన్నటువంటి వాళ్లే ఇవి టేకప్ చేశారు. తర్వాత ఆలిసియా బేరీ వర్క్స్ ద్వారా జ్వాల్కూల్ యొక్క వర్క్ టేకప్ చేసినటువంటి వాళ్ళకి ఈ రోజు ఆ దేశాల్లోకి వెడితే దేవతలు, కర్మ, పునర్జన్మ, తర్వాత శారీరక
వ్యూహ నిర్మాణము, జగత్తుల యొక్క వ్యూహ నిర్మాణము, జగదండముల వ్యూహ నిర్మాణము, వీటిలో సైంటిఫిక్ టీచింగ్ అనేటువంటిది చాలా అడ్వాన్స్ అయ్యి మనకంటే ముందుకు వెళ్ళిపోయినారు. దేవా కింగ్డమ్ అనేటువంటి సబ్జెక్ట్ మీద వాళ్ళని ఈ రోజు లెక్చర్ చెప్పని అడిగితే ఋగ్వేదం చదువుకున్న వాడికి బుర్ర తిరిగిపోయేటట్లుగా చెబుతారు. అది ఈ జ్వాల్కోన్ వర్క్స్ అలిస్ ఏ బెయిలీ ద్వారా ఇంతవరకు జరిగింది. చాలా మంది విషయం క్షుణ్ణంగా తెలిసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఉన్నటువంటి వాళ్ళు ఇంకా తయారు చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఒక పక్కన కమర్షియలిజము, పొలిటికల్ ఇంట్రెస్ట్, బీస్టిజము ఒక పక్కన వెళుతూ ఉండగా ఇంకొక పక్కన ఇది తయారవుతూ ఉన్నది. మాకు వార్స్ అక్కర్లేదు అని చెప్పి ప్రపంచానికి ప్రవచనాలు చేస్తూ ఇస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కనుక ఇది వరల్డ్ వైడ్ గా జరుగుతూ ఉన్నది. ఇన్ని ఆర్గనైజేషన్స్ కూడాను థియోసాఫికల్ సొసైటీ అనేటువంటి మదర్ దగ్గర నుంచి, పేరెంట్ దగ్గర నుంచి డెవలప్ అయినటువంటి చిల్డ్రన్ అని చెప్పి మనవి చేస్తున్నాను మీ దగ్గర. అందుచేత లెట్ us be a little bit more faithful to our mother organization. అదొక్కటి నేను మిమ్మల్ని కోరుతూ, ఇంతకంటే నేను చెప్పగలిగినటువంటిది ఈ సందర్భంలో ఏమీ లేదు. ఒక్క మాట మీ అందరి సమక్షంలో ఉంచుదామని, మీ అందరి ప్రజెన్స్ అనుభవిద్దామని ముఖ్యంగా నేను వచ్చాను. అది జరిగింది. ఐ ఫీల్ రియల్లీ బ్లెస్డ్ టుడే. నాకు ఇది చాలా ఉత్తమమైనటువంటి అవకాశం కింద జీవితంలో నేను తీసుకున్నాను. ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మా ఎన్ఎస్ఆర్ పంతులు ఆయనకి ప్రత్యేకంగా నేను నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. పెద్దలు ఎవరైతే ఇక్కడ ఇదివరకు నేను థియోసాఫికల్ సొసైటీలో ఉన్నప్పుడు ఆ పెద్దల దగ్గర నుంచి నేను నాకు కావాల్సిన జీవిత పాఠాలు నేర్చుకున్నాము. వాళ్ళు కూడా 2-3 ఇక్కడ ఉన్నారు కనుక వాళ్ళకు కూడా నా కృతజ్ఞతలు నేను చెప్తూ ఉన్నాను. తర్వాత ఉన్నటువంటి తరం వాళ్ళకి నేను చెప్పేది ఏమిటంటే, కొంచెం వాళ్ళ దగ్గర చేరండి. మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి ఏం కావాలో. ప్రణిపాతము, పరిప్రశ్నము, సేవ అనేటువంటిది ఉండాలి. అడిగినప్పుడు చెప్పకుండా ఉండకండి. మీకు తెలిసింది అడిగినప్పుడు చెప్పకుండా ఉండకండి. మీకు తెలియంది అడిగేందుకు నామర్ద పడకండి. ఈ రెండు ఉన్నప్పుడు థియాసఫీ అనేటువంటి మాటకి సరి అయినటువంటి అర్థం మనకు తెలుస్తుంది. శుభమస్తు. నమస్కారం.